అందరికీ నమస్కారం. సుమారుగా 260 కోట్ల రూపాయలు ఓన్లీ లావిష్‌నెస్‌కే ఉపయోగించారు. ఖరీదైన లైటింగ్స్, ఇల్యూమినేషన్స్, ఖరీదైన ఫర్నిచర్, డ్రైనేజ్ సిస్టమ్, ల్యాండ్‌స్కేపింగ్‌కి. ఇప్పుడు మన విశాఖపట్నం కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, యావత్ భారతదేశంలోని కూడా ఫేమస్ అయింది. హాట్ టాపిక్‌గా మారింది. వైజాగ్‌లో ఉన్న రుషికొండలోని కట్టినటువంటి 7 బ్లాకుల కన్‌స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో, వాటిని అంత లావిష్‌గా కట్టడమే దీనికి కారణం. వాటిని బకింగ్‌హామ్ ప్యాలెస్‌గా, దాన్ని సద్దాం హుస్సేన్ కట్టించుకున్న ప్యాలెస్‌తో కూడా కంపేర్ చేస్తున్నారు చాలామంది. అంత లావిష్‌గా కట్టించుకున్నారు. ఒక స్ ముందేమో సీఎం క్యాంప్ ఆఫీస్ అన్నారు. తర్వాతేమోని టూరిజం గురించి అన్నారు. హోటల్స్ అన్నారు. ఇప్పుడేమో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా లేదంటే పీఎం అని చెప్పి అంటున్నారు. వీళ్ళెవరు ఉండడానికి రూ. 3,50,000 కమోడ్, రూ. 36,00,000 బాత్ టబ్ ఇవేమీ కూడా అవసరం లేదు. ఇదంతా కూడా ప్రజా డబ్బుని దుర్వినియోగం చెయ్యడమే. ఆలోచించండి. థాంక్ యూ.